రిజర్వేషన్స్ ఏ రంగాల్లో ఉన్నాయనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అందరికీ జై భీమ్ జై భారత్. విద్యా రంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ ఉద్యోగ రంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ రాజకీయ రంగంలో రిజర్వేషన్స్ అని ఉన్నాయి. ఈ 3 రంగాల్లో రిజర్వేషన్ సిస్టమ్ అని అమలు అవుతుంది. ఇక్కడ విద్యా రంగం రిజర్వేషన్ గురించి మాట్లాడుకుందాం. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుందంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు విద్యా రంగంలో 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుంటే బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4లో ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలి 15%. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4లో ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలి 7.5% అనేది. ఈ ఆర్టికల్స్ ఏం తెలియజేస్తుందంటే విద్యారంగంలో వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనేది ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 6 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 15 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుందంటే ఏవైతే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయో, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి, బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించాలి, ఎస్టీలకు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలో, ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, ప్రభుత్వ యూనివర్సిటీలలో, ప్రైవేట్ యూనివర్సిటీలలో, అన్ని కాలేజీలలో, అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో కూడా వీళ్ళందరికీ రిజర్వేషన్స్ కల్పించాలి వాళ్ళకి ఇచ్చిన పర్సెంటేజ్ ప్రకారం అని క్లియర్గా తెలియజేస్తుంది ఆర్టికల్ నెంబర్ 15 అనేది. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, ఇప్పుడు విద్యా రంగం అయిపోయింది. ఇప్పుడు మనము ఉద్యోగ రంగం గురించి తెలుసుకుందాం, ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి వచ్చేటప్పటికి ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 ఏం తెలియజేస్తుంది అంటే ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వీళ్ళకి ఉద్యోగ రంగంలో ఎవరైతే రిజర్వేషన్స్ పొందుతారో వీళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగాలు ఇవ్వాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే బీసీలకు 27% రిజర్వేషన్ కల్పించాలి ఉద్యోగాలలో. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 వచ్చేసి ఎస్సీలకు 15% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఎస్టీలకు షెడ్యూల్ ట్రైబ్స్ కు 7.5% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4, ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 6 ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్స్ ఇవ్వాలని ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 ఏం తెలియజేస్తుందంటే ఏదైతే బ్యాక్లాగ్ పోస్ట్ ఉంటాయో, ఏవైతే పూర్తి కాకుండా ఏవైతే ఉద్యోగాలు ఉంటాయో అవి ఫిల్ చేయాలని ఆర్టికల్ నెంబర్ 16 సబ్ క్లాస్ 4 తెలియజేస్తుంది. మరి ఇప్పుడు ఉద్యోగ రంగం అయిపోయింది, అండ్ ఉద్యోగ రంగం అయిపోయింది, విద్యా రంగం అయిపోయింది. ఇప్పుడు పొలిటికల్ రంగం, రాజకీయ రంగం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 334 ఏం తెలియజేస్తుంది అంటే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ అనేవి